మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పటికీ ఉన్నారు కదా? ఉన్నారండి. ఉన్నారు కదా? ఆ. మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు? నేను ఎక్కువ అంకుల్తోనే ఉండేవాడిని. యాక్చువల్లీ ఏంటంటే ఓకే. మార్నింగ్ ఆయనకు మార్నింగ్ లెగిసి 5:30కి ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్. ఆ 40 మినిట్స్ నేను కిందకి దిగి అంకుల్తోని ఆంటీతోని సరదాగా టీ తాగుకుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకుని నవ్వడంలో ఆయన అంత ఎంజాయ్ చేసేది ఎవ్వరు నవ్వరు. ఆ నవ్వులో తెలిసిపోద్ది. నవ్వడం వేరు, హాహా నవ్వడం వేరు. ఆయన నవ్వులో అసలు అలాగా అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోని మెయింటైన్ చేయాలంటే మాట్లాడదాం. ఆ దీంట్లో ఒక 1/2 అవర్ మార్నింగ్ ఆయనతో కూర్చొని ఆంటీతో కూర్చొని మాట్లాడుకుని ఒక 1/2 అవర్ మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయారు. తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను. ఏ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన? ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ఎవరిదండి? ప్రభాస్ గారిది. ఆయన బయటపడరు, బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే. అసలు అంత కరెక్ట్గా నాకు చెప్పాలో తెలియదు కానీ ఇంకా ఒక అడవి రాముడు సినిమాలో కిస్ సీనోడు ఫోన్ చేసి డాడీ నేను కిస్ పెట్టొచ్చులేదు సినిమా కదా నన్ను పెట్టేసాను. అలా ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది ఇంకా అసలు ఇంకా ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని హీరో గారు లేరు, కృష్ణరాజు గారు లేరు, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, అంత పెద్ద స్టార్, ఈయన ఒక స్టార్, ఏమి ఉండదు. అది చూస్తే మనకే ఈర్ష వచ్చేస్తుంది. అందరూ కూర్చుని ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కడతో 15 మంది లేరు మా ఫ్యామిలీలో, కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి. ఇక అంతే, ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్ద అలవాటు చేశారు బాగా. వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే. ఎవరెవరింట్లో పూజలు దీపావళి చేసుకొని వచ్చేసి ఇక లేడీస్ కూడా ఈ 10,000 వాళ్ళు ఉంటారు కదా, అది వేసేస్తారు మీరు. అదేమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు. అదంతా అక్కడ పెట్టిందే. మేము బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు, మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద మలేషియాలో ఉన్నారు. ప్రతి ఇంటికి ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ క్రాకర్స్, ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి, ప్రతి టెక్నీషియన్ ఇంటికి, ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించారు. అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబుకి అలవాటు. షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగు, ఫైట్ ఉంటే ఫైటు, ఏది ఉంటే అది అందరికీ కూడా ఇది చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి. హీరోయిన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇందాక, మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఒక మాటలని చెప్పగలుగుతారా? ఫస్ట్ నేను ఆయన్ని షూటింగ్కి వెళ్తున్నానంటే అదొక ఎక్సైట్మెంట్ అండి. కాకపోతే నాకు ఆ రోజు డేట్ కుదరలేదు. ఇక హరీష్ గారు అయితే ఇంకా నా కోసం ఆయన చెప్పారు, నీకు 2 రోజులు ఉంటుంది, మంచిది ఉంటుంది, అది మాత్రం కంపల్సరీగా నేను చెప్తున్నాను శ్రీను. ఎన్ని రోజులు వేషం అనేది నేను చెప్పలేను, బట్ 2 days వర్క్ ఉంటుంది నీకు, అందులో ఒక రోజు క్లాష్. అయ్యో, అది మిర్చిలో బ్రహ్మానందం గారు కాంబినేషను, అది ఇది ఇంకా లాస్ట్ మినిట్లో నెక్స్ట్ డే కూడా ఆయన కాంబినేషన్ ఉంటే వెళ్ళడానికి అవ్వదు. బ్రహ్మానందం గారే నువ్వు వెళ్ళి పర్లేదు అని చెప్పి, అప్పుడు ఆయన ద్వారా ఆయన వలన పరిగెట్టి పొల్లాచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి హరీష్ గారిని కన్విన్స్ చేయడానికి నాకు ఒక 4 hours పట్టింది. ఎందుకంటే ఆ మారుడాల సాంగ్స్ అవన్నీ నన్ను అనుకున్నారు. ఆయన షూట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడ వెయిట్ చేస్తారు. ఆ టైంలో ఆయన చూసేసరికి ఇలాగా మేము ఉండిపోయారు. ఫస్ట్ చూడడానికి ఎక్సైట్మెంట్. ఎప్పుడు నేనంటే క్లోజ్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను చూడలా. చూసేసి ఆ రోజు సీన్ అంతా ఆయన ఎంజాయ్ చేసినాక, అమ్మా ఈ సీన్ పండుద్ది సినిమాలో, ఆయన ఫస్ట్ కాంబినేషను బాగుంటుంది అని బాగా అసలు ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ అది. మీరు చూస్తే వాళ్ళు ఆయన లైవ్ కవరేజ్ కూడా పెట్టేశారు అక్కడ, కెమెరా క్యాప్చర్ చేశారు. రియల్గా నవ్వేది ఆయన, అప్పటికప్పుడు స్పాంటేనియస్ నవ్వేది మొత్తం క్యాప్చర్ చేశారు. ఏదో అండి ఆయన తెలియని ఆయన చూస్తుంటే అలా ఉండిపోద్ది. ఆయన మనల్ని ఏం అనరు, ఆయన మనల్ని చూడరు, అది ఏం మాట్లాడకపోయినా షూటింగ్లో మనం పని చేస్తున్నా ఆయన ఎక్కడ కూర్చొని అలా చూస్తుంటాం మనం. ఆయన ఐస్కాంతం అలాగే అంతే.
మేబీ ఆయన ఎవరితో అంటే అలాగని మామూలు మాడడం సరదాగా మామూలుగా ఉంటారు ఆయన. అస్సలు ఏమి ఇంకా అదొక అంతే, అదొక పవర్. మీరు ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ చెప్తుంటే. అంటే నాకు పర్సనల్గా సిద్ధప్ప సీన్ అని పేరు వచ్చింది గబ్బర్ సింగ్ నుంచి. ఆ విషయంలో హరీష్ గారికి నేను ఎప్పటికీ రుణపడుతుంటాను. ఎందుకంటే ఆయన బాడీ మేనరిజంతో మీ డైలాగ్స్ చెప్పడం చాలాగా అంటే ఏ విధంగా ఆర్టిస్ట్ కంఫర్ట్ చూసుకునే డైరెక్టర్ అనే. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, డేట్ ప్రాబ్లం కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చాలా ఈగోయిస్టిక్గా వెళ్ళిపోతే మనకి కుదరదు. ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి, 3:30కి వెళ్ళాలి కదా, లంచ్ బ్రేక్ అయిన తర్వాత నీ షార్ట్లు తీసి పంపించేస్తాను. జనరల్గా ఎవరు అనరు. పెద్ద హీరో అన్నాక ఎప్పుమో ఎక్కడ ఎవరు అంటారు అన్న భయం. లెట్ ఇట్ బి ఆర్టిస్ట్, ఉండమనండి తర్వాత చూద్దాం, ఒకవేళ వెళ్తే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళమని చెప్పరు. ఆయన మాత్రం ఆ విషయంలో సూపర్. హరీష్ గారు మాత్రం ఎప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు నేను ఒక 6-7 సినిమాలు చేశాను. అలాంటి పెద్ద సినిమా చేస్తూ 6-7 సినిమాలు నేను వెళ్ళి చేసి వచ్చేసాను. కానీ ఆయన తెలుసు ఆ 2 రోజులే సీన్. ఆ 2 రోజుల్లో నేను ఒకరోజు ఇంక నాకు అసలు టెన్షన్ మామూలుగా లేదు. అంటే మన మీద పెట్టుకున్న నమ్మకం మనకి తెలిసి చేసింది కాదు, అది బై మన దరిద్రం కొద్ది ఆ టైంకి అలా. కానీ అలా 2 వైపులో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టం అండి. అంటే అదే అంటున్నాను కదా, అదృష్టం ఏంటంటే అందరు హీరోల దగ్గర మనకి ఆ యాక్సెస్ పర్లేదు, శ్రీను ఏది లేకుండా పాపం ఉండదు, చూడండి వీలుంటే అడ్జస్ట్ చేయండి అని చెప్పే హీరోలే తప్ప అస్సలు అదొక అదృష్టం ఉన్నది. వాళ్ళే ఏమాత్రం మరి వాళ్ళు నో అన్నా ఇంకా అసలు ఇండస్ట్రీలో ఈగో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి అని అంటే కనుక మనం చాలా ఎస్పెషల్లీ ప్రూవ్డ్ స్టార్లకి ఉండదు, అసలు లేని వాళ్ళకి ఉండదు. అసలు ఉన్నవాళ్ళు అన్ని వాళ్ళకి మాత్రం అసలు ఉండే ఏకైక అసెట్ ఈగో. ఎందుకంటే వాట్ వీఆర్ ఈరోజు చూస్తారు, రేపు చూడరు. ఒకప్పుడు ఒకళ్ళు, ఇంకొకళ్ళు. రేపు అనేది మనది కాదు. ఉన్న ఈ రోజును కూడా మనం అన్నిటితో చంపేసుకుంటే ఆ రేపు ఉండదు, ఆ ముందు రోజుది ఉండదు. నా ఫీలింగ్. నిన్ను చూసి నవ్వుతున్నారంటే నవ్వించు, ట్రై చేయి ఇంకా బాగా నవ్వించడానికి. లేదంటే కామ్గా ఉండు. నా వల్లనే నవ్వుతున్నారని వచ్చినప్పుడు ఆర్టిస్ట్ చచ్చిపోయాడు లెక్క. అది నేను బలంగా నమ్ముతాను. నా భయం, నా గబ్బర్ సింగ్ నుంచి విపరీతమైన భయం అండి, నా మనసులో మాట అది. అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే నవ్వుతారు, ఎట్లా చేస్తే నవ్వుతారు, ఒకవేళ ఇది చేస్తే నవ్వుతారా లేదా, ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోద్దా, ఇదో భయం. ఒకవేళ ఇది ఎడిటింగ్లో పోతే అమ్మ ఈ సినిమా పోయింది. ఇట్లాగా ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి. ఆర్టిస్ట్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్డ్. మరి ఆర్టిస్టులు అందరూ కూడా నేను చెప్పట్లేదు, నేనైతే ఐఎమ్ వెరీ ఇన్సెక్యూర్డ్. ఎందుకంటే యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఏం చేయగలనా లేదా, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. ఉన్న మట్టుకు నాకు అదృష్టం ఏంటంటే మేము మామూలుగా వచ్చిన ఇండస్ట్రీ కొత్తలో వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయారు. సో అదొకటి మాకు గోల్డెన్ పీరియడ్. సో చెప్తే వినే డైరెక్టర్స్. మనం కూడా చెప్పే అంత చొరవ తీసుకుని డార్లింగ్ ఇది చేద్దామా, అది చేద్దాం, ఇట్లాగైతే బాగుంటుంది, ఇది ఒక దగ్గర చూశాను, ఇది బాగుంటుంది, చెయ్యి, బాగుంటే ఇట్స్ ఫైన్, బాగుంటే ఎవరు కాదంటారు. అది మనకి ఒకప్పుడు అయితే అలాగే నాకు వినాయక్ గారు చెప్పారు, నీ కెరియర్ నీకు బాగుండాలి అంటే నీ యాక్టింగ్ నువ్వు చేసుకో. నువ్వు మామూలుగా యాక్ట్ చేసినప్పుడు ఎదురుగా ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పి నీ క్యారెక్టర్ అది కాకపోయినా నువ్వు వంగిపోయి మరీ యాక్ట్ చేసావంటే నువ్వు యూర్ అవుట్. ఎవరిని కేర్ చేయకు.